హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? ఎందుకు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? దానికి రీజన్స్ ఏంటి? అసలు వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా? ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు? రీజన్ ఏంటి? ప్రాపర్‌గా రీజన్ ఏంటి? అట్‌లీస్ట్ మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ఈళ్ళు రీజన్ కూడా చెప్పట్లేదు. చెప్పినా కూడా అదెందుకో మీకు నమ్మాలని అనిపించట్లేదు. ఎందుకు వీళ్ళు ఇలా అవాయిడ్ చేస్తున్నారా? నేనంటే ఇష్టం లేదా? నన్ను దూరం పెట్టేయాలనుకుంటున్నారా? నన్ను వద్దనుకుంటున్నారా? నన్ను కాదనుకుంటున్నారా? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. ఓకే. మీ మనసులో ఉన్న పర్సన్‌ని తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. 3 టైమ్స్ తలుచుకోండి మీ మనసులో ఉన్న పర్సన్‌ని. సో, అది ఎవరైనా అవ్వచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, ఇష్టం ఉంది, ఇంకా చెప్పలేకపోతున్నారు. అలా అయినా అనుకోవచ్చు. సో, ఎవరైనా కావచ్చు. ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. ఇది అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి. అందరూ చూడొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, ఈ వాళ్ళిద్దరి మధ్య కూడా ఏవో ఒక చిన్న చిన్న ఇష్యూస్ వచ్చుండొచ్చు. కానీ వాళ్ళ పర్సన్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తూ ఉండుండొచ్చు. అసలు ఏముంది వాళ్ళ మనసులో అనేది తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇది ఈ రీడింగ్. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. మీ ముందుకి ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. ఓకే. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళని లవ్ చేస్తున్నారా? లవ్ చేస్తే ఎందుకు వాళ్ళు ఇలా అవాయిడ్ చేస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 5 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్, the Hierophant, Knight of Wands, 3 of Pentacles, oh my god, 10 of Wands, Knight of Pentacles, Queen of Pentacles, King of Wands, Nine of Wands, 3 of Wands, Fool,
ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి డెవిల్. సో వీళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీకోసం. ఓకే, మిమ్మల్ని విడిచి వీళ్ళు ఉండలేకపోతున్నారు. మీరంటే లస్ట్ ఉంది, మీరంటే అది ఉంది. అండ్ మేబీ ఈ పర్సన్తో మీరు ఒక మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లాంటిది కానీ ఏదో ఊహించేసుకొని ఉంటారు. ఇలా చాలా ఫ్యూచర్ ఊహించేసుకొని ఉంటారు. లైక్ ఇక్కడ హస్బెండ్, వైఫ్, కిడ్స్ ఇలా చాలా ఈ పర్సన్తో ఊహించేసుకొని ఉంటారు. సో ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మనసులో ఏముందంటే తనకి నేను న్యాయం చేయలేకపోయాను అనే థాట్ అయితే వీళ్ళకుంది. ఓకే, మేబీ ఈ పర్సన్తో మీకు ఏమైనా జస్టిస్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి, లేకపోతే డివోర్స్కి సంబంధించి, సో ఇంకేదైనా ఇష్యూస్ కూడా ఉండుండొచ్చు. ఓకే, కోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏదైనా ఉండుండొచ్చు. ఓకే, ఈ పర్సన్తో మేబీ ఫైట్స్ అయ్యి, లేకపోతే ఏదన్నా అయ్యి మీరు ఈ పర్సన్ డివోర్స్ దాకా కూడా వెళ్ళుండొచ్చు. మీన్ లీగల్గా కూడా వెళ్ళుండొచ్చు, ప్రాపర్టీస్ విషయం అయి ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక ఈ పర్సన్ అయితే మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీతో లస్ట్ ఉంది, వీళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. డెఫినెట్గా వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీ గురించే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకే, అండ్ మీతో ఫిజికల్ ఇది కూడా ఉంది వీళ్ళకి. సో ఒకరినొకరు అట్రాక్షన్, ఒకరిపైన ఒకరికి అట్రాక్షన్ బాగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడాలి అని అనుకుంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు, అది జరగట్లేదు. మేబీ ఇద్దరికీ ఏదో ఒక విషయంలో మాత్రం చాలా ఎక్కువ డిస్కషన్స్ కానీ, గొడవలు కానీ, ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివేవో జరిగినాయి. అందుకే మీ పర్సన్ తన లవ్ అనేది మీకు చూపించట్లేదు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీకోసం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలి, మీతో ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలి, అండ్ మీతో తన ఫీలింగ్స్ ఎప్పుడు షేర్ చేసుకోవాలి అనేది వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓకే, ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో ఈ పర్సన్తో ఉన్న హ్యాపీనెస్ అలాంటిదండి. సో ఈ పర్సన్ ఉన్న ప్రజెన్స్లో మీకు కంప్లీషన్ అనేది, అంటే ఈ పర్సన్ వల్ల మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ అనేది చూసారు ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఉంటే నా లైఫ్లో ఇంకా ఏమీ అక్కర్లేదు, తను ఉంటే నాకు చాలా హ్యాపీనెస్, ఒక కంప్లీషన్, నా లైఫ్కి ఒక అర్థం అంటూ ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో మేబీ ఇక్కడ కొంతమంది ఏంటంటే మ్యారీడ్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్గా తీసుకోండి. ఇంకా కొంతమంది అయితే మ్యారీడ్ వాళ్ళు అంటే మీతో హ్యాపీనెస్ లేక, ఆ హ్యాపీనెస్ లేక, మీకు న్యాయం చేయలేక మేబీ ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ కోసం కూడా వెళ్ళినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా సినారియోస్ కనిపిస్తున్నాయి. ఓకే, బట్ డెఫినెట్లీ మీ గురించి మాత్రం ఆలోచించడం నిజం. మీకు వీళ్ళకి ఏదో ఒక విషయంలో చీటికి మాటికి గొడవ జరగడము, ఏదో ఒక ఫైట్, ఎప్పుడు నాతో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు తనే గెలవాలని ఆలోచిస్తుంది నా పైన అనేది వీళ్ళ ఇంటెన్షన్. ఇది ఎందుకు ఇంత ఫైట్ చేస్తుంది నా పైన అనేది. ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి, జనరల్గానే తీసుకోండి. ఒకవేళ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, ఇద్దరి నేమ్ మీద రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, డీటెయిల్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్, నాకు వచ్చిన కార్డ్స్ బట్టి, యూనివర్స్ నాకు ఇచ్చిన మెసేజెస్ బట్టి మాత్రమే నేను రీడింగ్ చెప్తాను. ఇప్పుడు మీకు యాక్యురేట్గా రీడింగ్ కావాలి అనుకుంటే కనుక మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన చూసినప్పుడు యాక్యురేట్గా వస్తుంది. సో పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి.
ఓకే. సో, మీ ఇద్దరికీ ఏదో లేకపోతే ఆహ్, గొడవ రావడము, ఫైట్స్ జరగడము, ఆర్గ్యుమెంట్స్ అవ్వడము ఇలాంటివి ఏవో ఉన్నాయండి. మేబీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్. సో, వాళ్ళేంటంటే మీరు ఆ పర్సన్ మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఈ పర్సన్ నాతో మాట్లాడాలి, నాకు టైమ్ ఇయ్యాలి, నాతో టైమ్ స్పెండ్ చేయాలి అని ఇలా మీరు జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ జేస్తారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో కాకుండా వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం, వేరే వాళ్ళతో ఎంజాయ్ జేయడం, మీకు టైమ్ ఇవ్వకుండా సో, ఆ విషయంలో మీకు ఈ పర్సన్‌కి మధ్య చాలా గొడవలు జరిగాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. నేనెందుకు నీకు నచ్చట్లేదు? నాతో ఎందుకు నువ్వు ఉండట్లేదు? వాళ్ళలో ఉన్నదేంటి? లేకపోతే నాలో లేనిదేంటి? ఎందుకు నాతో నువ్వు ఉండట్లేదు? ఎందుకు నాకు టైమ్ ఇయ్యట్లేదు? ఎందుకు నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు? నేనంటే నీకిష్టం లేదా? నేనంటే నీకు ప్రేమ లేదా? ఎందుకిలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? వేరే వాళ్ళ దగ్గరకొచ్చేసరికి బాగానే ఉంటున్నావు, హ్యాపీగా ఉంటున్నావు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నా దగ్గరకొచ్చేసరికి నీ లవ్ అంతా ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి మీరు క్వెషన్స్ చేస్తున్నారు. సో, అది వీళ్ళకి నచ్చట్లేదు. ఓకే. ఆహ్, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా అంటే నాకు తెలిసి లవ్ చేస్తున్నారు. కానీ ఎందుకో మీ మధ్య ఫైట్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కువయినాయి అని మీ పర్సన్‌కి అనిపిస్తుందండి. అది. మీ మీ చేసే ఫైట్స్ వల్ల ఏంటంటే ఇంకా హ్మ్, మీకన్నా వాళ్ళే ఎక్కువ అనిపిస్తుంది. మీకన్నా వాళ్ళే బెటర్ అని గూడా అనిపిస్తుంది. ఎందుకో కొంతవరకు ఈ పర్సన్స్‌కి. ఓకే. బట్ మేబీ పేరెంట్స్ వల్ల సెపరేషన్ అయ్యుండొచ్చు. లేకపోతే మ్యారేజ్ వరకు వెళ్ళి మ్యారేజ్ మ్యారేజ్‌కి పేరెంట్స్ ఒప్పుకోలేను. నేను నీకు ఒప్పుకోను అని చెప్పేసి సెపరేషన్ అయ్యుండొచ్చు. ఓకే. సో, ఈ ఈ ఇలాంటి సినారియోస్ కూడా కనిపిస్తున్నాయి. దానికేంటంటే సో, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల మీకు వాళ్ళకి బ్యాలెన్స్ చేయలేకపోవడము, వాళ్ళ ఫ్యామిలీకి లేకపోతే మీకు బ్యాలెన్స్ చేయలేకపోవడము. సో, చిన్నగా మీకేంటంటే టైం తక్కువ ఇయ్యడము, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యడము. సో, ఇలాంటివన్నీ ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా అనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్, చాలా తెలివి ఉన్న పర్సన్, కొంచెం ట్రెడిషనల్ పర్సన్, చాలా ఎక్కువ ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ కానీ ఆహ్, పాతకాలం మనుషులు లేకపోతే ట్రెడిషన్స్ సో, ఇలాంటివన్నీ ఫాలో చేసే పర్సన్స్ అనమాట. బట్ ఈ పర్సన్‌కైతే మనసులో ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని. ఇంట్లో ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో ఈ పర్సన్ ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఓకే. ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి లేకపోతే వేరే రిలేషన్‌షిప్స్‌లో ఉంటున్నారో వాళ్ళైతే గనక డెఫినెట్‌లీ మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా మెచ్యూర్డ్ ఆహ్, అలాంటి పర్సన్. అంటే ఈరోజు వచ్చేసి రేపు వెళ్ళిపోయి అట్లా గాదు. మీరంటే డెఫినెట్‌గా వీళ్ళకి ఇష్టం ఉంది. చాలా ఏంటంటే మంచి, చెడు అన్నీ చూసుకొని మాట్లాడే పర్సన్ అనమాట. తొందరపడేసి ఆహ్, అలా కాదు. కొంచెం ఇది ఉన్న పర్సన్స్. ఓకే. మీ విషయంలో వాళ్ళకి ఇన్ని ఫైట్స్ అయినా, ఇంత ఇదైనా కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువుంది. అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వనియండి, ఫ్రెండ్స్ అవ్వనియండి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సే చెప్తూ ఉండొచ్చు. ఎందుకు ఈ పర్సన్ వదిలేసేయి ఇలా చెప్తూ ఉండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ చెప్తూ ఉండుండొచ్చు. సో, ఇక్కడ థర్డ్ పార్టీస్ కనిపిస్తున్నాయి నాకు. ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు, ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళే ఎవరైనా కూడా అయ్యుండొచ్చు. ఎంక్వైరీ చేస్తూ ఉండొచ్చు మీ గురించి. ఓకే. ఈ పర్సన్ ఎలాంటిది? ఇలా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండొచ్చు.
నైట్ ఆఫ్ వన్స్. కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాలని ఉంది. మీ దగ్గరికి రావాలని ఉంది. మిమ్మల్ని కలవాలని ఉంది ఈ పర్సన్‌కి. ఇంత ఫైట్స్ అయినా కూడా బట్ ఈ పర్సన్‌కి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనే ఉంది. కానీ ఎందుకో యాక్షన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. వేరే వాళ్ళని అడుగుతున్నారనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ, లేకపోతే రిలేటివ్స్ గానీ, చుట్టుపక్కల వాళ్ళు గానీ ఏం డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. లేకపోతే మీతో మాట్లాడడానికి హెల్ప్ అడుగుతున్నారు. ఏం చేస్తే మళ్ళీ నా లైఫ్‌లోకి తీసుకురాగలను. తన బాధ చెప్పుకుంటున్నారు. ఇలా అనమాట. తన బాధ చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్‌కి గానీ, ఇంకెవరికైనా వాళ్ళ క్లోజ్ వాళ్ళకి గానీ, ఇలా జరిగింది. మా మధ్య ఇన్ని ఫైట్స్ అయినాయి. ఇప్పుడు నేను తనని అప్రోచ్ అవ్వాలా లేదా? ఏం చేస్తే బెటర్ ఈ సిట్యుయేషన్‌లో? ఇలా అనమాట. అడుగుతున్నారు. కానీ ఏంటంటే మీరు లేకుండా ఉండడము వీళ్ళకి చాలా స్ట్రెస్డ్ అనిపిస్తుంది. చాలా కష్టమని కూడా అనిపిస్తుంది. ఇంకా ఇంత ఇంత దూరము, ఇంత పెయిను ఇదంతా నేను తట్టుకోలేను. ఇంత స్ట్రెస్ నేను తీసుకోలేను. బికాజ్ తన నుంచి దూరంగా ఉండడం ఇది నాకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఏం చేయగలను అనేది ఒకటి ఉంది. మేబీ ఇక్కడ వాళ్ళకి థర్డ్ పార్టీ ఉండొచ్చు. లేకపోతే మీకు థర్డ్ పార్టీ ఉండొచ్చు. సో మీరు థర్డ్ పార్టీతో ఉన్నప్పుడు వీళ్ళు చూసి మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ మేమంతా కరెక్ట్ అని మీరు చెప్తారు. బట్ అది కాదు. కొంతమందికి వీళ్ళకి కూడా థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ సిచ్యువేషన్‌లో చెప్తున్నాను. ఒకవేళ మీకు లేకపోతే వెల్ అండ్ గుడ్. ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో జనరల్లీ చాలామంది చూస్తారు కాబట్టి వీళ్ళకి కూడా థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు. చాలా ప్రెషర్ ఉంది. వర్క్ విషయంలో కూడా చాలా ప్రెషర్ ఉంది. వర్క్ కూడా మేబీ ఆఫీస్‌కి వెళ్తున్నారా? లేకపోతే స్టడీస్ చేస్తున్నారా? సో ఏం చేస్తున్నా సరే వీళ్ళకి ఏం చెయ్యాలన్నా కూడా ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఈ ప్రెషర్ అంతా వాళ్ళ మైండ్‌లో ఉంటే ఏ వర్క్ కూడా లేకపోతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అయినా సరే ఆ వర్క్ కూడా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారు. చాలా స్ట్రెస్ అవుతుంది. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. అతి కష్టం మీద చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కొంతవరకు ఈ రిలేషన్‌లో ఈ స్ట్రక్‌నెస్ గానీ, ఈ పెయిన్ గానీ ఇదంతా కూడా మీ పర్సన్‌కి నచ్చట్లేదు. ఓకే. నచ్చట్లేదు. ఎందుకు ఇలా ఆగిపోయాము? ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ, ఈ చిన్నవన్నీ ఎందుకు మా మధ్య వచ్చాయి? అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకు మా రిలేషన్‌లో ఇలా వచ్చి ఇంత దూరం వరకు వచ్చి ఇలా ఆగిపోయింది? ఎందుకు ఈ స్ట్రక్‌నెస్ అని ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత స్ట్రక్‌నెస్ వచ్చింది? నేను బ్యాలెన్స్ తీసుకురాలేకపోవడమే కదా ఇంత స్ట్రక్‌నెస్ వచ్చింది. బట్ డెఫినెట్‌లీ మీ పర్సన్‌కి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఓకే. బట్ ఏం యాక్షన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్. మేబీ వర్క్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ చాలా ఫోకస్డ్ ఉంటారు ఈ పర్సన్. ఓకే. మీ విషయం కన్నా కూడా వీళ్ళు వర్క్ విషయంలో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడము, వర్క్ విషయంలో చాలా డెడికేషన్ ఉండడము. ఎందుకంటే వీళ్ళకి వర్కే ఎక్కువ ఇంపార్టెంట్. వర్క్ విషయంలో చాలా డెడికేషన్ ఉండడము, చాలా సీరియస్‌గా వర్క్ చేయడము. ఓకే. బికాజ్ వీళ్ళు కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా అనిపిస్తున్నారు నాకు. సో ఇక్కడ ఈ పర్సన్ చూడండి, ఈ పెంటకల్ వైపే చూస్తున్నారు. ఇంకా వేరే ఏం చూడట్లేదు. అంటే ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్. మనీ వైపే వీళ్ళ దృష్టి ఉంటుంది కానీ ఇంకా వేరే వాళ్ళు పైన అంత ఎక్కువ ఉండదు. అంత ఎక్కువ ఫోకస్ చేయరు. కానీ మీ విషయంలో మాత్రం డెఫినెట్లీ వీళ్ళకొక ఛాన్స్ తీసుకోవాలని మాత్రం ఉంది. బికాజ్ ఇన్ని ఫైట్స్ అయిన తర్వాత, ఇన్ని గొడవలు అయిన తర్వాత, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ ఉందండి. ఆబ్వియస్లీ ఉంది. అది బయటికి చెప్పచ్చు, లేకపోతే చెప్పుకోకపోయి ఉండొచ్చు.
వీళ్ళు మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం గానీ, వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పడం గానీ, ఫ్యామిలీతో ఉన్నానని చెప్పడం గానీ, సో, మీకు టైం ఇయ్యకపోవడం గానీ, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పడము, మళ్ళీ మీకు వచ్చేసరికి కాల్ బ్యాక్ చేయకపోవడము. వాళ్ళే కాల్ చేయమని చెప్పడము, వాళ్ళు కాల్ చేయమని చెప్పినప్పుడు మీరు కాల్ చేస్తారు. కానీ ఆ టైంలో ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నాను, పక్కన వేరే వాళ్ళున్నారు, మళ్ళీ చేస్తానని చెప్పడము. ఈ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయకపోవడము, మీరు ఎదురు చూస్తూ ఉండడము. సో, ఎందుకు నువ్వు చేయలేదు? ఎందుకు నన్నిలా ఎదురు చూసేలా చేస్తున్నావు? ఎందుకు నన్నిలా బాధపెడుతున్నావు? అని మీరు ఫైట్ చేయడము. సో, ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ డెఫినెట్‌గా మీ పర్సన్‌కి మీరంటే లవ్ ఉంది. అందులో డౌటే లేదు. కానీ వీళ్ళకేంటంటే మీ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి, మాట్లాడాలా? వద్దా? కమ్యూనికేట్ చెయ్యాలా? వద్దా? అని చెప్పేసి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మేబీ ఇక్కడ వీళ్ళ హస్బెండా? లేకపోతే వీళ్ళ ఫాదరా? ఎవరో ఫాదర్ ఆర్ మదర్ పేరెంట్స్ కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ కానీ, ఎందుకో వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ ఉండమని గానీ, అవాయిడ్ చేయమని గానీ చెప్తున్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇంకొంతకాలం వెయిట్ చేయాలా అని చెప్పేసి చూస్తున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి కూడా కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేస్తారు, మీరు కాల్ చేస్తారు అనే విషయానికి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, చాలా ఓపికతో, చాలా సహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ డెఫినెట్‌గా వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. లేకపోతే మిమ్మల్ని వెళ్ళేటప్పుడు మీరెళ్ళే ప్లేసెస్‌కి రావడం గానీ, లేకపోతే మీరు వర్క్ చేస్తూ ఉంటే వర్క్ ప్లేస్‌కొచ్చి దూరం నుంచైనా మిమ్మల్ని చూసి వెళ్ళటం కానీ, సో, ఏదో ఒక విధంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. బికాజ్ వాళ్ళకి ఇంకా మీరంటే ప్రేమ ఉంది మనసులో. కాబట్టి ఏదో ఒక విధంగా, లేకపోతే ఆన్‌లైన్ అయితే, లాంగ్ డిస్టెన్స్ అయితే ఆన్‌లైన్‌లో అయినా చెక్ చేయడము, లేకపోతే మీరు ఎలా ఉన్నారనైనా చూడడము, మీకేదైనా హెల్ప్ అవసరం అవుతుందేమో అని చూడడము, తను లేకపోతే మీరు కష్టపడతారేమో అని చెప్పేసి మిమ్మల్ని దూరం నుంచైనా చూడడము, అబ్జర్వ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకో మీకు వీళ్ళకి సెపరేషన్ వచ్చి కూడా చాలా కాలం అయిందని కనిపిస్తుంది నాకిక్కడ. ఓకే. బట్ డెఫినెట్‌లీ వీళ్ళ మనసులో అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి. ఎవరైనా చెప్పినా వినను అనేది నాకిక్కడ కనిపిస్తుంది. దేర్ లిటరల్లీ నీడ్ సెకండ్ ఛాన్స్ అండి. మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. బికాజ్ ఈ పర్సన్‌కి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా మీరంటే ఇంకా అంతే ఇష్టం ఉంది, అంతే ప్రేమ ఉంది. ఇంకో సెకండ్ ఛాన్స్ దొరికితే మళ్ళీ ఈసారి అలా చెయ్యను. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అట్లా అయిపోయింది. లేకపోతే వీళ్ళకి ఈ ఈ రిలేషన్‌లో మేబీ ఈ పర్సన్‌కి థర్డ్ పార్టీ ఉండొచ్చు. లేకపోతే మీకే థర్డ్ పార్టీతో మీరే లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడం చూసి మీరు వాళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పేసి వీళ్ళే చిన్నగా అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. సో, ఇలాంటి సినారియోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకులే, తను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారేమో, నేనే దూరం అయిపోతే, నేనే దూరం పెట్టేస్తే బెటరేమో, నేనంటే ఇష్టం లేదేమో తనకి అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ అది థర్డ్ పార్టీ కాదు. జనరల్లీ మీరు వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా అయినా, జస్ట్ నార్మల్‌గా మాట్లాడుతూ అయినా చూడటము, మీ అది వీళ్ళ పొసెసివ్‌నెస్‌తో అది తట్టుకోలేకపోవడము, మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారేమో అనుకోవడము. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్‌కి మీ విషయంలో మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ, డెఫినెట్‌లీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది, సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. కానీ ఏం డిసైడ్ అవ్వాలి, ఏం చెయ్యాలి అనే విషయానికి వీళ్ళకి క్లారిటీ రావట్లేదు. క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం డెసిషన్ తీసుకుందాము? ఈసారి కంటిన్యూ చేద్దామా? లేకపోతే న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేద్దామా? రీయూనియన్ అవుదామా? జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయింది, వదిలేసేయి. ఈసారి నార్మల్‌గా ఉందాము.
లేకపోతే ఏదో ఒక కండిషన్స్ అయితే పెట్టేసి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి తీసుకెళ్ళాలి. ఈసారి ఇలా చేయకు, ఇలా ఉంటే నాకు నచ్చదు. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఇలా ఏదో సమ్ కండిషన్స్ పెట్టేస్తే మళ్ళీ వాళ్ళని మీ లైఫ్‌లోకి తీసుకొచ్చుకోవాలి అని డెఫినెట్‌గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. చేస్తారు కూడా. సో చూద్దాము ఎలాంటి మెసేజెస్ వస్తాయా ఇంకా. సో యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నుంచి ఏం మెసేజెస్ వస్తాయి చూపించండి. చేజర్, ఐ డోంట్ వాంట్ టు చేజ్ యూ. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, నేను నీ కోసం వెంట పడాలని అనుకోవట్లేదు. నీకు ఇష్టం ఉంటే డెఫినెట్గా నువ్వు నా లైఫ్లోకి వస్తావు, ఉంటావు, నన్ను ట్రస్ట్ చేస్తే అనేది వాళ్ళు అంటున్నారు. అన్వర్తి, యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. సో మీకు వాళ్ళు కరెక్ట్ కాదంట, అంటే వాళ్ళకి మీరు కరెక్ట్ కాదంట, మీరు ఈ పర్సన్ కన్నా చాలా బెటర్ పర్సన్ అంట అనేది వాళ్ళ ఫీలింగ్. మీకు వాళ్ళకి సెట్ అవ్వదు. మీరు ఇంకా చాలా మంచివాళ్ళు. ఓకే, మీరు ఇంకా చాలా మంచివాళ్ళు, వాళ్ళే చెడ్డవాళ్ళు. ఎందుకంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉండొచ్చు. నీకు నేను సెట్ అవ్వను, నువ్వు నాకన్నా చాలా మంచిదానివి ఆర్ మంచివాడివి అనేది వాళ్ళ ఫీలింగ్. గిల్టీ, వీళ్ళకి డెఫినెట్గా గిల్టీ ఉందండి మీ విషయంలో. ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. అంటే మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మీకు చాలా నష్టం కలిగించారంట. ఆ నష్టానికి వీళ్ళు చాలా పెయిన్ పడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. డిటాచ్మెంట్, ఐ హ్యాడ్ టు లెట్ గో దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. ఓకే, కొంతవరకు ఏంటంటే వీళ్ళు డిటాచ్ అవ్వాలి, మీ నుంచి సెపరేషన్ అవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ని క్లియర్ చేసుకోవాలి. అంటే ఈ ఈ గొడవలు, ఈ ఫైట్స్, ఇవన్నీ కొంతవరకు టైం కావాలి అంటున్నారు వాళ్ళు. సో డిటాచ్ అవ్వాలి ఈ సిచ్యువేషన్ నుంచి. కొంతవరకు వాళ్ళ మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అదే చెప్తున్నాను కదా, మైండ్ అంతా వీళ్ళకి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అది మొత్తం క్లియర్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. వాల్యూస్, వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్. ఎందుకో ఈ పర్సన్కి మీకు మనీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని కనిపిస్తుంది. మేబీ వాళ్ళు రిచ్ అయ్యి ఉండొచ్చు, మీరు పూర్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మీరు రిచ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు పూర్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎలా రెసొనేట్ అయితే అలా తీసుకోండి. వైస్ వర్సా ఉంటుంది. బికాజ్ మోస్ట్లీ ఇక్కడ వీళ్ళే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది వీళ్ళ రీడింగ్ కాబట్టి. సో ఇదే అండి. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్స్తో చూద్దాము ఎందుకు మీ పర్సన్కి మీరంటే ఇష్టం అనేది చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ అంటే ఎందుకు ఇష్టం క్లారిటీ ఇవ్వండి. యూ మేక్ మీ సో కంఫర్టబుల్. సో మీరు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఏమన్నా ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్స్లో ఉండనియండి, లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు వాళ్ళు కంఫర్టబుల్ చేసి చూస్తారంట. అంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ జోను మీరు ఇస్తారు. అందుకే మీ దగ్గర ఉన్నంత కంఫర్టబుల్ నేచర్ అనేది వీళ్ళు ఇంకా ఎక్కడ ఉండలేరు. ఈవెన్ ఏదన్నా కష్టంలో ఉన్నారని తెలిసినా సరే మీరు ఏదో ఒకటి చేసి వీళ్ళని హ్యాపీ చేస్తారు. సో దట్ వాళ్ళు కంఫర్టబుల్గా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు. కంఫర్టబుల్గా వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఏ విషయంలో అయినా షేర్ చేసుకోగలుగుతారు. యూ మేక్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ చేస్తారు మీరు వాళ్ళని. అందుకే వాళ్ళకి మీరంటే ఇష్టం.
యూ కెన్ టాక్ టు మీ అబౌట్ ఎనీథింగ్. ఓకే. ఈ పర్సన్‌కి ఎందుకు మీరంటే ఇష్టం అంటే, మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడొచ్చంట. ఎలాగైనా మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. యూ కెన్ టాక్ టు మీ అబౌట్ ఎనీథింగ్. ఓకే. ఇది ఏ విషయం గురించైనా ఈ పర్సన్‌తో మీకు మాట్లాడే అంత ఫ్రీడమ్ ఉంది. అందుకే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం. యూ హోల్డ్ మై హ్యాండ్స్. నువ్వు ఆల్వేస్ నా చేతులు పట్టుకొని నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటావు. నాకు ధైర్యం చెప్తూనే ఉంటావు. ఏదైనా సిచ్యువేషన్‌లో నాకు భయం ఉంది అని అనిపించినప్పుడల్లా నాకు ఏదో ధైర్యం చెప్తూ ఉంటావు. లేదు, యూ కెన్ డూ దిస్. నువ్వు చేయగలవు. చెయ్యి. నేనున్నాను నీకు తోడుగా అని మీరు ఎప్పుడూ ఈ పర్సన్‌కి సపోర్టివ్‌గా ఉంటారంట. సో, అందుకే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం. యూ వాంట్ ద బెస్ట్ ఫర్ మీ. ఓకే. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా బెస్ట్ ఇవ్వాలి. బెస్ట్‌గా నిలబడాలి. ఈ పర్సన్ అందరి దృష్టిలో ఈ పర్సన్ బెస్ట్. అంటే మీ పర్సన్‌ని బెస్ట్‌గా చూపించాలి. బెస్ట్‌గా ఉండాలి అని చెప్పేసి మీరు చాలా ట్రై చేస్తూ ఉంటారంట. ఏ విషయంలో అయినా సరే మీరు కాంప్రమైజ్ అవ్వరు ఈ పర్సన్ విషయంలో. ఆల్వేస్ బెస్ట్‌గానే ఉండాలి. నా మనిషి కాబట్టి ఆల్వేస్ బెస్ట్‌గానే ఉండాలి. బెస్ట్ డ్రెస్ ఏసుకోవాలి. బెస్ట్ చోట జాబ్ చేయాలి. మంచి సాలరీ ఉండాలి. లేకపోతే నన్ను బాగా లవ్ చేయాలి. ఓకే. ఇలాంటివన్నీ ఏ విషయంలోనూ ఈ పర్సన్ మీ దృష్టిలో తక్కువ అవ్వడం మీకు ఇష్టం లేదు. మీ విషయంలో కాదు, అందరి దృష్టిలో కూడా ఈ పర్సన్ బెస్ట్‌గా చూపించడానికి మీరు చాలా ట్రై చేస్తారు. అందుకే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై.